స్తోత్రాలు సమర్పిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, వందనాలు. నూతన దినం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ మందిర ఆవరణలోకి మమ్మల్ని నడిపించి మా అర్పణలు, మా జీవాఫలాలు, మా స్తుతియాగాలు, మా ఆరాధన మీరు స్వీకరించడానికి ఇష్టపడిన దేవా మీకు వందనాలు. మీరు మా కొరకు శిలువ మాన మీద ఎర్రటి ఎండలో నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎండిపోయింది నాయన. చిల్లపెంకు కొలిమిలో వేసినప్పుడు నల్లగా ఉన్న మట్టి చిల్లపెంకు అది కొలిమిలో కాలినప్పుడు నలుపు ఎరుపుగా తిరిగిందయ్యా. ఆ ప్రకారం 10,000 మందిలో గుర్తింపబడినట్టి నీవు సొగుసు లేకుండా అయిపోయావు, స్వరూపం లేకుండా అయిపోయావు, ఎర్రటెండలు ఎండిపోయావు. ఆ ముద్దు ప్రియ ప్రభుని మా హృదయం ఇప్పి, మా మనసు ఇప్పి మీ పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధన చేయడానికి మమ్మల్ని మీరు సమకూర్చుకున్న దాన్ని బట్టి మీ పట్ల స్తుతులు, వందనాలు సమర్పిస్తున్నాం. ఆరాధనలో మేము దేవుని వాక్యం పంచుకుంటుండగా మాకు కావలసిన నేటి లేఖనం మాకు అందించమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన శక్తి కలిగిన, జీవం కలిగిన యేసు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆరాధనకు కూడా వచ్చిన మనము మన కొరకు మన అతిథియ ప్రియుడైన ముక్కు కుమారుడైన యేసు ప్రభు కలవరమాన మీద ఆయన మన కొరకు బలి కాకపోతే మనకి అమూల్యమైన భాగ్యం మనకు దొరికేది కాదు. క్రీస్తు రక్తము ద్వారా మనం రక్షించబడకపోతే ఆకాశము, మహాకాశము పట్టజాలని ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి మన మనసుతో, మన స్వరముతో ఆ ప్రభుని కనపరచడానికి, ఆరాధించడానికి ఈ అవకాశం మనకు దొరికేది కాదు. కేవలం ఆ ప్రియ ప్రభు ద్వారా, మనం రక్షించడం ద్వారా, సంఘములో చేర్చడం ద్వారా, సహవాసములో ఉంచడం ద్వారా ప్రభుని ఆరాధించే భాగ్యం అల్పులైన మనకి ప్రభు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించి కనపరిచి ఆరాధించడానికి పొద్దులై ఉన్నాం. మంచిది. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన లేఖన భాగాలని మరొకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము వచనము 6 చదువుకున్నాం. వచనం 6, 50వ అధ్యాయము 6వ వచనం. పుట్టువానికి నా ఈపు అప్పగించి తిని. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడైన యెషయా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు. రాకముందే క్రీస్తు ప్రభుని గురించి, భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రాకముందే భక్తుడు వివరిస్తున్నాడు. పరలోకములో ఉన్న దేవుడి విషయమై క్రీస్తు ప్రభు వారు శిలువలో ఏం చేయాలనో అది భక్తుడి ద్వారా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పొట్టు వారికి నా ఈపు అప్పగించి తిని. యేసు క్రీస్తు ప్రభువారు
కొట్టు వారికి తన ఈపు అప్పగించాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, క్రీస్తు ప్రభువారు ఈపు అప్పగిస్తేనే వారు కొట్టారు. ఆయన గాని ఈపు అప్పగించకపోతే వారికి కొట్టడానికి శాత కాదు. ఆయన ఈపును అప్పగించాడు. అసలు ఆ ఈపు మీద కొరడా దెబ్బలు ఎవరికి పడాలి అంటే, మనకి ఈపు మీద కొరడా దెబ్బలు పడాలి. మన ఈపుని ఆ కొరడా దెబ్బలకి అప్పగించాలి. మనకు రావలసినటువంటి ఆ కొరడా దెబ్బలు, ఆ ఈపు మీద పడాల్సిన దెబ్బలు మన నిమిత్తమై మధ్యవర్తిగా క్రీస్తు ప్రభువారు ఆయన ఈపుని అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎంత ధన్యులమండి. మన నిమిత్తమై ఒక మధ్యవర్తి వచ్చాడు. మన ఈపు మీద పడాల్సిన దెబ్బలు కొట్టించుకోవడానికి క్రీస్తు ప్రభువారు తన ఈపుని అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించకపోతే కొట్టేవారు ఈపుని కొట్టలేరు. ఆయన ఎంత బలం కలిగిన వాడు అని అంటే, ఆయన బలము మరొకరికి భూమి మీద ఉన్న వారికి కానీ ఆకాశం మీద ఉన్న వారికి కానీ లేదు. ఆయన బలవంతుడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన బలవంతుడు, బలము లేని వాడు కాదు. అయితే ఆయన బలాన్ని మన నిమిత్తమై ఆయన బలము లేనివంటి వాడిగా అయిపోయాడు. ఒక బలవంతుడు బలము లేని వాడిగా అయిపోయి ఈపు అప్పగించుకున్నాడు. కొచ్చు వారికి తన ఈపు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నేరం చేసింది ఒకరు, తప్పు చేసింది ఒకరు, శిక్షలో నిలబడాల్సింది ఒకరు, దెబ్బలు కొట్టించుకోవాల్సింది ఒకరు. అయితే ఆ క్రీస్తు ప్రభువారు మనకు రావలసిన ఆ దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడు. ఇప్పు మీద దెబ్బ కొట్టడం అంటే, కొరడాతో పట్టడం అంటే, చిన్న పిల్లవాడిని తల్లి గాని తండ్రి గాని తన ఈపు మీద గాని తన దేహం మీద గాని ఓరక చేతితో ఇట్టంటేనే ఎంత కోపం ఎప్పద్దో, ఎంత కోపడతారో, చిన్నపిల్లలు అయితే ఎంత ఏడుస్తారో, పెద్దవారైతే ఎంత రోసగించుకుంటారో, ఎంత కోపడతారో. అయితే ఇక్కడ చేతితో కొట్టడం లేదు, చిన్న మెలితో కొట్టడం లేదు, కొరడాతో కొడుతుంటే ఆయన ఈపుని ఏం చేశాడు? అప్పగించాడు. ఆయన అప్పగించాడు. కొరడా దెబ్బలకి అప్పగించాడు క్రీస్తు ప్రభువారు. ఆ కొరడ ఆయన కొరకే అల్లారట. ఆ కొరడ ఆయన కొట్టడానికి అల్లారు. కొరడా ఈపు మీద కొట్టి లాగినప్పుడు వెనకాల ఒక ఇనప కొమ్ముని తయారు చేసి ఆ కొరడాకి కట్టి ఆ పెళ్ళున బలమైన సైనికుడు ఆయన ఈపు మీద కొట్టి అది లాగినప్పుడు ఈపు అంతా ఏమైంది? సీలిపోయిందంట. అంటే దేహం సీలిపోయింది. ఈపు సీలిందంటే ఆ కొరడా దెబ్బకు దేహము సీలిపోయింది. అది చిన్న దెబ్బ కాదు, అది మెల్లితో కొట్టిన దెబ్బ కాదు, అది చేతితో కొట్టిన దెబ్బ కాదు. మామూలుగా కొరడాలు భూమి మీద మనుషులు దేని కొరకు వాడతారు అంటే, పశువులు మాట వినకపోతే పశువులను కొట్టడానికి కొరడా వాడతారు. పశువులు మాట వినకపోతే కొరడా ఈపు మీద పడ్డప్పుడు ఆ దెబ్బకు అది దాని కాడి కిందకి లేకపోతే దాని సాలు కిందకి తన నడవడిక మార్చుకొని చక్కగా నడవడానికి ప్రయత్నం చేస్తుంది దెబ్బ పడితే. అయితే మన ప్రియ ప్రభు పశువు కాదు, కొరడాతో కొట్టడానికి. ఆయన పశువు కాదు, కొరడాతో కొట్టడానికి. ఆయన కొట్టించుకోవడానికి ఆయన పశువు కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడై
ఈపుని అప్పగించుకున్నాడు. కొరడా దెబ్బలకి ఈపుని అప్పగించుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఈపు మీద పడిన కొరడా దెబ్బలు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన శిలువ మీద చేసినట్టు ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆవరణంలో చేరి, ఆయన బల్ల దగ్గర చేరి, రక్షింపబడిన మనము ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఆదివారం విశ్వాసకి పండగ దినం. ఆదివారం ఒక విశ్వాసకి పండగ దినం. కొంతమంది పండగలు వస్తే సంతోషిస్తారు. ఆదివారం వస్తుందంటే విశ్వాసకి ఏముండాలి? సంతోషం ఉండాలి. ఎందుకు సంతోషం ఉండాలి అంటే ఆయన్ని ఆరాధించడానికి వెళుతున్నాం, ఆయన సన్నిధికి వెళుతున్నాం, ఆయన మందిరంలోకి వెళుతున్నాం. ఆయన కొట్టించుకొని ఆ ఈపు మీద దెబ్బలు పడ్డాయే, ఆ శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె తినడానికి వెళుతున్నాం. ఆయన శిలువలో కాచిన అమూల్యమైన రక్తం ఉందే, ఆ రక్తానికి సూచనగా ఉన్న రసపాత్రను తాగడానికి వస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా పరిగెత్తుకుంటూ, గంతులేసుకుంటూ మన ప్రభు దగ్గరికి మనం వచ్చే వారిగా ఉండాలి. ఆదివారమున మన కొరకై తన ఈపుని అప్పగించుకున్న క్రీస్తు ప్రభు వారిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఆవరణంలోకి వచ్చి, ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని పూజించి ఆరాధించాలి. ఆయన సొత్తైన మనం, ఆయన ప్రశాంతమైన మనం, ఆయన బిడ్డలైన మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనం రావాలి. అందుకనే రొట్టె అందించేటప్పుడు సహోదరులు స్తుతులు చెల్లిస్తారు. ఆయన అప్పగించిన రాత్రి, ఆయన అప్పగించిన రాత్రి, ఒక రొట్టెను పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిసి, ఆ పదం మాట ఉందండి, అది నాకు ఇష్టమైన మాట. ఇది నా శరీరం, అబ్బా, ఇది నా శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాదు, దెబ్బలకు అప్పగించుకున్న శరీరం, చేర్చబడిన శరీరం. శరీరం మామూలు శరీరం కాదు. ఈ రొట్టెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది నా శరీరానికి సంబంధించిన రొట్టె. ఈ రొట్టెను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దేహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేల్చబడిన దేహం రొట్టె, చేల్చబడిన శరీరం. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, దెబ్బలకు నా దేహాన్ని, పుట్టువారికి నా ఈపుని అప్పగించి తిని, ఎంచుకలు పెరిగే వారికి నా చెంపలను అప్పగించాడు. ఏం అప్పగించాడు? దేహాన్ని అప్పగించాడు, శరీరాన్ని అప్పగించాడు. ఏం అప్పగించాడు? చెంపలను అప్పగించాడు, చెంపలను అప్పగించాడు. దేనికి అప్పగించాడు? ఎంటుకలు పెరుకు వారికి చెంపలను అప్పగించాడు. పెరగటము ఎలా చెప్పాలో నాకు చేత కావట్లేదు. ఒక మొక్కను దాన్ని లాగితే దానిలో ఉన్న చుట్టూ చిన్న చిన్న ఏరులు ఉంటాయి, చిన్న ఏరులు. ఆ ఏరులతో కూడా గళ్ళగించుకొని వస్తుంది. అది ఎప్పుడు అంటే ఎండిపోయినప్పుడు రాదు. ఆ ఏరులు ఎప్పుడు వస్తాయి? ఆ మొక్కను పీకినప్పుడు ఏరులతో రావాలంటే ఎప్పుడు వస్తాయి? అది భూమి మెత్తగా ఉండాలి, అది నీళ్ళల్లో ఉండాలి, అది తడిసి ఉండాలి, అది ముద్దయి ఉండాలి. ఆ మొక్కని లాగినప్పుడు
ఏరుతో వస్తుంది. అలాగైతే ప్రేమడి దేవుని బిడ్డలారా, ఆయన పుట్టు వారికి ఈపును అప్పగించాడు. రెండే చూడండి, ఇప్పుడు ఏం చదువుకున్నాము? ఎంచుకులు పెరుగు వారికి చంపలను అప్పగించితిని. ఎంచుకులు పెరిగే వారికి చంపను అప్పగిస్తుంది. ఎప్పుడైనా ఈ దేహం మీద ఉన్నటువంటి ఒక్క ఎంచుక మనం లాగితే ఎంత సురికేస్తుందో. ఎవరైనా తెలియకుండా జుట్టు మీద ఊరకట్ట చేసి ఒక్క ఎంటి కట్ట లాగితే పిచ్చి పట్టిందా, మెంటలోడివా, నీకు ఎంటికలైన సంగతి తెలియదా, ఎంటికలు లాగే ఎంత నొప్పి పుట్టింది అనేవారు ఉన్నారు. ఎంటికలు లాగితేనే ఎంతో నొప్పి మనకి. చంపల మీద ఉన్న ఎంటికలు లాగి వేశారు. ఆయన చెంపలు అప్పగించాడు, ఆయన ఈపును అప్పగించాడు. కొట్టువారికి తన ఈపుని దాచలేదు. ఎంటికలు పెరగాలి అనుకున్న వారికి ముఖాన్ని దాచలేదు. మామూలుగా కొట్టేవాళ్ళు ఎవరైనా కొడతారు అని తెలిస్తే, అందుట్లో కొరడాతో కొడతారని తెలిస్తే, అందుట్లో ఈపు మీద కొడతారని తెలిస్తే ముందే ఈపి దాస్తారా, ఈపి దాచుకుంటారా, దెబ్బకు అప్పగిస్తారా? చెప్పండి త్వరగా. ఈపు దాచుకుంటారా, ఈపు అప్పగిస్తారా? ఈపు దాచుకుంటారు, ఈపు అప్పగించరు దెబ్బలకి. ఎందుకు పెరుగుతామంటే ముఖాన్ని అప్పగించుకుంటారా, దాచుకుంటారా? నొప్పి పీకితే నొప్పి, నీపితే ఆ ఇంటికి పీకగలనే నొప్పి వస్తుంది, కోపం వస్తుంది, కన్నీరు వస్తాయి, కొంతమంది ఏడుస్తారు. ఒక్క ఇంటికి పెరిగిస్తే ముఖం మీద ఉన్న ఎంటికలన్నింటినీ పెరిగి వేశారు. ముఖం అప్పగించాడు ఎంటికలు పెరిగే వారికి. ఇప్పుడు దాసు కాలేదు, దెబ్బలకి అప్పగించాడు. ఇప్పుడు అప్పగించిన ప్రభు, ముఖము ఆ ఎంటికలు పెరిగే వారి అప్పగించిన ప్రభు. ఆ ప్రియ ప్రభు తక్కువవాడు కాదు. ఆ ప్రియ ప్రభు దేవాది దేవుడు. ఆ ప్రియ ప్రభు రాజులకు రాజు. ఆ ప్రియ ప్రభు ప్రభులకి ప్రభు. ఆ ప్రభు మన నిమిత్తమై తన నీపుని అప్పగించాడు, తన చెంపలని అప్పగించాడు. మూడే చూడండి. ఊమి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖాన్ని దాసలేదు. ఊమి వేసే వారికి నా ముఖాన్ని ఏం చేయలేదు, నేను దాయలేదు. ముఖాన్ని కేకరించి ఊమి వేయటానికి నా ముఖాన్ని నేను దాచి పెట్టుకోలేదు. అవమానాలు చేస్తున్నారు, గేళీలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఈయన దేవుడు అంటేనే అంటున్నారు, ఈయన రోగరక్షకుడు అంటేనే అంటున్నారు, ఈయన రాజు అంటేనే అంటున్నారు. శిలువ మీద పెట్టినప్పుడు వీటన్నిటికీ ఓర్చుకున్న ప్రభు. అయ్యా, ప్రభు నమ్ముకున్న మనము, ప్రభుని ఆరాధించే మనము 3 మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఈపు అప్పగించాడు, 2 ముఖం మీద ఉన్న ఎంటికలు లాగి వేయడానికి వారు ప్రయత్నం చేస్తే ముఖాన్ని అప్పగించాడు, 3 కేకరించి ఊమి వేయటానికి ఆయన మీద ఆలోచనలు కలిగి వారు ఉన్నప్పుడు ఆయన ఊమి వేయించుకోవడానికి కూడా ముఖం మీద ఇష్టపడ్డాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి మీద అయినా మాట్లాడుతుంటే కుప్పరలాగా వచ్చి, నోట్లో నుంచి కుప్పరలాగా వచ్చి పైన పడితే ఎంత కోప్పడతారు చూడండి. ఎంత కోప్పడతారు. కోప్పడటమే కాదు, ఒక మందిరంలో కూర్చున్న దానికి నిశ్శబ్దంగా ఉంటారు. మందిరం దాటిన తర్వాత బుద్ధి లేదా, నీ ఊమి నా మీద పడింది అని.
కేకరించి ఊమి అంటే మామూలు ఊమి కాదు ఇది. మామూలు ఊమి వేరు, కేకరించిన తర్వాత వచ్చే ఊమి వేరు. అది ఒక్కసారి నోట్లో ఉన్నంత ఊమంతా ఒక్కసారి ఒక చోట చేరినప్పుడు అది ఆయన మీద పడినప్పుడు ఆయన కేకరించి ఊమి ఏపించుకున్న వాళ్ళలాగా మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు పుట్టాడు ఈ ఆరాధనలో. 1, కొట్టు వారికి ఏం అప్పగించాడు యేసయ్య? ఈపును అప్పగించాడు. 2, ఎంటికలు పెరిగే వారికి ఏం చేశారు? ఆయన చెంపలు అప్పగించాడు. 3, కేకరించి ఊమి వేసే వారికి మొగాన్ని అప్పగించాడు. ఈ 3 మాటలు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకొని, నా కొరకై కేకరించి ఊమేపించుకున్నావు ప్రభా, నా కొరకై నీ ముఖం మీద ఎంటికలు తిరిగి వేసుకున్నావు ప్రభా, నా ఈపు మీద పడిన దెబ్బలకు నీ ఈపును అప్పగించావయ్యా అని మనం ఆత్మ రూపం తెచ్చుకొని ఆత్మ పూర్వై ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం. మన కొరకై సిలువ మౌనం మీద వేలాడబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మన మనసారా మన హృదయం ఇప్పి మన మనసును ఇప్పి ఆయన పాదాల దగ్గర సాగిలిపడి నమస్కారం చేసి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. చిన్నపిల్లలు ఆరాధనప్పుడు అల్లరి చేయకుండా తల్లిదండ్రులు చూసుకోండి. పైకి లేచి వెళ్ళటం కానీ, పైకి కిందకి నడవటం కానీ, ఇలాంటి చాలా క్రమంగా మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు చూస్తున్నాడు. మనుషులుగా చూసేది పెద్దలు కాదు, సంఘంలో సేవకుడు కాదు, మనం ప్రభు చూస్తున్నాడు. ప్రభుకు భయపడదాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని భయపడదాం. ఆయన మహిమపరిచే దినం. స్త్రీలు మోకాళ్ళ మీద ఉండండి. ఇల్లు పడ్డైనందు వారందరూ మీరు హృదయాల్లోనే, ప్రభా నా కొరకు నీ ఈపును అప్పగించేవయ్యా, ప్రభా నా ఈపు రావాల్సిన కొరడా దెబ్బలు నీ ఈపు మీద పడ్డాయి తండ్రి, నువ్వు కొట్టించుకున్నావయ్యా. నా ముఖం మీద పడాల్సినట్టు ఆ కేకరించి ఊసిన ఊమి నా ముఖం మీద పడాల్సిన, నా ముఖం బదులు నీ ముఖం పెట్టావయ్యా. నా ఎంటికలు పెరిగించుకోవలసిన నేను నా నిమిత్తమై నీ ఎంటికలు పెరిగించుకున్నావు నాయన. మధ్యవర్తిగా నీవు నా కొరకు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, ఆరాధిస్తున్నానయ్యా, ఘనపరుస్తున్నానయ్యా. ఈ ధీరుని దీనరాలను రక్షించావు ప్రభా. ఎంత గొప్ప ధన్యురాలు, ఎంత గొప్ప ధన్యుడు నేను అని హృదయాలలో మీరు కూడా ప్రభుని ఆరాధించండి. మీ హృదయాల్లో అన్న హృదయంలోనే ప్రభుని ఆరాధించింది. మీరు కూడా ప్రభుని ఆరాధించండి. పురుషులైతే నోరు తెరవండి, నోరు తెరిచి మీరు కూడా ప్రభుని ఆరాధించండి. ప్రభు చేసిన కార్యాలను తలపోసుకోండి. ప్రభువారు మన కొరకు శిలువ మాను మీద వేలాడబడిన విధానాన్ని చూడండి. మన కొరకు ఆయన తగ్గించుకున్న విధానాన్ని చూడండి. ఆయన అప్పగిస్తేనే శరీరం మీద దెబ్బలు పడ్డాయి. ఆయన ఎంటికలు మీరు పెరగండి నాకేం బాధలేదు అంటేనే ముఖం మీద ఎంటికలు పెరిగించారు. నేను ముఖం దాచలేదు, మీరు కేకరించి ఊమి వేయవనుకున్నారు. ఒకవేళ వేస్తే కేకరించి నా ముఖం మీద వేయండి, నా బిడ్డల మీద కాదు, నా బిడ్డల నిమిత్తమై నేను ఊమి వేయించుకోవడానికి ఇష్టపడ్డాను. నా బిడ్డల నిమిత్తమై ఎంటికలు పెరిగించడానికి ఇష్టపడ్డాను. నా బిడ్డల నిమిత్తమై కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాను. నా బిడ్డగా రావాల్సిన శిక్ష యావత్తు మధ్యవర్తిగా నేనొచ్చి ఈ దెబ్బలు అవమానం పొందుతున్నాను అని మన ప్రభు మన కొరకు ఆ శిలువ త్యాగం చేసి ఉంటుండగా ఆ ప్రియ ప్రభుని మనము మనసారా ఆరాధిద్దాం, పూజిద్దాం, కనపరుద్దాం. ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ప్రభు ఈ లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశ్రయించబడును గాక. ఈ 3 మాటలు ఆరాధనలో మనం ఎత్తి పట్టుకొని ఆరాధన చేద్దాం.